క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలంలో మనము బైబిల్ను ధ్యానించుటకు విభిన్నమైన విధముల గురించి మనము మొదటి భాగమును చూసుకున్నాం. ప్రియులారా, మరి ఒకవేళ ఆ యొక్క సబ్జెక్ట్ని ఎవరన్నా చూడకపోతే మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని వీక్షించి ఆ ఇంట్రడక్షన్ కానీ తర్వాత ఫస్ట్ పార్ట్ కానీ చూసుకొని మనం ఈ సబ్జెక్ట్ను ధ్యానం చేస్తే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో గడిచిన రెండవ భాగంలో మనము 2 మెథడ్ చూసుకున్నాం ప్రియులారా. అదేమిటంటే, మొదటిది టాపికల్ స్టడీ, అంశమును గూర్చిన ధ్యానము. రెండవదిగా టైం ఫ్రేమ్ స్టడీ, కాలమును బట్టి ధ్యానించే ధ్యానం గురించి మనం చూసుకున్నాం. మరి ఈరోజు కూడా మనము 3వ మెథడ్ని చూసుకుంటాం ప్రియులారా. అదేమంటే స్టడీ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానము. అంటే ఒక విషయం గురించి బైబిల్లో మనకు ఏ సందర్భములో చెప్పబడినదో దానిని గురించి కూడా ఆ యొక్క మెథడ్లో మనం ధ్యానించినప్పుడు మనకు చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. బట్ ఇది 2 విధాలుగా ఉంది. ఒకటి స్మాల్ కాంటెక్స్ట్, ఇంకోటి లార్జ్ కాంటెక్స్ట్. అనగా ప్రియులారా, స్మాల్ కాంటెక్స్ట్ అంటే ఒక అంశానికి అదే అధ్యాయములో పై వచనములో కానీ క్రింది వచనములో కానీ మనకు పూర్తిగా వివరం మనకు అక్కడికక్కడే మనకు తేలిపోతుంది, అక్కడక్కడే మనకు దానికి అర్థమవుతుంది. ఇది స్మాల్ కాంటెక్స్ట్. సో లార్జ్ కాంటెక్స్ట్ అని మనం చూసినప్పుడు ఆ యొక్క అంశానికి సంబంధించిన వివరములు వేరు పుస్తకములో, ఈ బైబిల్ ఉన్నటువంటి వేరు పుస్తకములో ఆ సంబంధించిన వచనము ఉండడాన్ని మనము వెదకి చదివి మనం దాన్ని ధ్యానించి తెలుసుకోవడం. ఈ 2 మెథడ్ ఉంది ప్రియులారా. సో మొదటగా మనము స్మాల్ కాంటెక్స్ట్ గురించి మనము చూద్దాం. సో దీని గురించి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఈ వచనం చదువుకొని ఈ స్మాల్ కాంటెక్స్ట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి చూసుకుందామండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇప్పుడు మనుషులకు ఒక్కసారి మరణము, పిమ్మట వారు న్యాయ విమర్శలోనికి వచ్చెదరు అని ఈ వాక్యమును అర్థం చేసుకోవడం సరియేనా? మనిషికి ఒకసారి మరణం ఉంది, వెంటనే మరణించిన తర్వాత తీర్పులోకి వచ్చేస్తాడని ఈ వచనం చెప్పేదాన్ని బట్టి మనం ఇలాగ అర్థం చేసుకోవడం సరియేనా అని మనం చూడాలా. సో ఇలా అర్థం చేసుకోవడం వలన చాలామంది ఏం చెప్తారంటే, మనుషులు మరణించిన వెంటనే వాళ్ళు మంచిగా జీవిస్తే నిత్య జీవనకు వెళ్తారు, ఒకవేళ వాళ్ళు అలాగా మంచిగా జీవించకుండా మరణిస్తే వాళ్ళకి వెంటనే తీర్పు ఉంది కాబట్టి వాళ్ళు నరకమునకు వెళ్తారని చెప్పి ఇప్పుడే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే, లేదంటే తర్వాత నరకమే అనేటువంటి భావన ఉంది. కానీ ప్రియులారా, ఇదే బైబిల్లో మనుషులకు 2 సార్లు మరణం ఉంది, అనగా 2 మరణం ఉందని కూడా బైబిల్లో ఉంది ప్రియులారా. అది కూడా మనం చూడాలి. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యూదా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను. ఇప్పుడు ఇక్కడ కొంతమంది మనుషుల గురించి చెప్పి 2 మారులు చచ్చి, అంటే 2 సార్లు మరణం ఉందని ఈ వాక్యం మనకు బయలుపరుస్తుంది. అలాగనే మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏం చెప్తుందో చూద్దామండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇక్కడ కూడా 2వ మరణం, అంటే మనిషికి 2 మరణం ఉందని బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం కూడా 2 మరణం గురించి ఉంది ప్రియులారా. చదవండి.
ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులును ఉమ్, పరిశుద్ధులునై యుందురు. ఉమ్, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఉమ్. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై చాలండి. ఇక్కడ కూడా రెండవ మరణమునకు అధికారము లేదు. సో ఇప్పుడు చూడండి, మనం చదివినటువంటి ఈ 3 ప్లేస్లో కూడా మనుషులకు 2 మరణం ఉందనుంది. కాబట్టి ఇప్పుడు మనం పౌలు హెబ్రీ పత్రికలో ఈ 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక్కసారే మరణించాలి అన్నది ఏ సందర్భముగా ఎవరి కోసం చెప్పారో అనేటువంటి విషయాన్ని మనం, ఇది స్మాల్ కాంటెక్స్ట్కి ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి రెఫరెన్స్ కాబట్టి కొంచెం ఆ పైన క్రింద ఉన్న వచనం మనం చదివామనుకోండి, అది ఎవరిని ఉద్దేశించి ఏ సందర్భాన్ని బట్టి చెప్పబడిందో మనం అర్థం చేసుకోగలం. చూడండి, అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25, 26 వచనం చదవండి. అంతేకాదు ఉమ్, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని ఉమ్, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఉమ్, ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఉమ్, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఉమ్, ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. ఉమ్, అయితే ఆయన యుగముల సమాప్తి యందు ఉమ్, తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన ఉమ్, పాప నివారణ చేయుటకై ఉమ్. ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు ఈ ఒక చదివిన వచనంలో చూస్తే ఒకటి ప్రధాన యాజకుని గురించి చెప్పబడింది, యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఇప్పుడు ప్రధాన యాజకుని గురించి మనం చూసినప్పుడు చూడండి, పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము అతని యొక్క పాపం కొరకును, ప్రజల యొక్క పాపం కొరకును అతడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించడం అనేది అతడు మరణించటతో సమానం ప్రియులారా. నెక్స్ట్ ఆయన బలిలంతా కరెక్ట్గా చెల్లించి బయటకు రావడం అన్నది ఏమండి, సో క్షమాపణను తీసుకొని వచ్చేటువంటి తీర్పుకు సమానం ప్రియులారా, దానికి సూచిస్తుంది అది. ఎలా అంటే చూడండి, అక్కడ జనాలకు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఏమండి అక్కడ ఆ బలి సంబంధమైనటువంటి కార్యమంతా చేసి ఆ రక్తమును ఏమండి అర్పించి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఆ బలి ఆ వ్యక్తి ప్రధాన యాజకుడు బలికి సంబంధించిన కార్యమంతా కరెక్ట్గా ఏ మిస్టేక్ లేకుండా చేసి అతడు బయటకు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ ఇజ్రాయేలీల జనములకు వాళ్ళు 1 సంవత్సరం కాలం వారు పాపం చేస్తుంటారు చూసినారా, ఆ యొక్క పాపాలకు క్షమాపణ దొరికింది అనేది తీర్పు. సో ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి బలి అర్పించేది అనేది ఏమండి తన పాపం కొరకు, ఇతరుల పాపముల కొరకు అతడు ఆ బలి చెల్లించే కార్యం అనేది అది అతను మరణం పొందడానికి సమానము. అతడు కరెక్ట్గా చేశాడు అనుకోండి, తిరిగి ప్రాణంతో బయటకు వస్తే అది వాళ్ళ పాపాలను దేవుడు క్షమించేదానికి ఏమండి ఆ బలిని చక్కగా ఆయన అంగీకరించాడు అన్నదానికి, వాళ్ళకి క్షమించి వాళ్ళని ఆశీర్వదించేదానికి గల ఒక ఏమండి కార్యమునకు అది సమానంగా ఉంది ప్రియులారా. ఓకేనా? ఆ రీతిగా యేసుక్రీస్తు కూడా నిజమైనటువంటి గుడారంలో తన స్వరక్తముతో ఆయన వెళ్ళారు. సో రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు లోకమునకు క్షమాపణ అనేటువంటి ఒక తీర్పుని ఆయన తీసుకుని వస్తాడు ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా అక్కడ కంపారిజన్ చేసి రాయబడింది. చూడండి 9:28 హెబ్రీ పత్రిక. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూసారా? అలాగుననే అంటే కంపారిజన్, ప్రధాన యాజకుడు చేసిన కార్యానికి యేసుక్రీస్తు చేసిన కార్యానికి కంపారిజన్ ప్రిజన్. అంటే లోక పాపాలన్నీ మోసుకొని పోయిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కూడా తిరిగి ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ప్రియులారా లోకమునకు రక్షణ కొరకు ఆయన ఏం చేస్తాడండి, వస్తాడు చూసినారా? లోకానికి రక్షణ దొరుకుతుంది చూసినారా? అదే తీర్పు ప్రియులారా. అది చూడండి చక్కగా యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడింది. చూడండి యోహాను 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. కాబట్టి మొదట రాకడలో ఆయన వచ్చింది లోకమునకు రక్షణ కలిగించేదానికి వచ్చాడండి. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రియులారా,
తీర్పు తీర్చుటకు పంపించినాడు. ఓకేనా? సో ఈ 2 రాకల రీజన్ని మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి మనుషులు ఒక్కసారి మృతి పొంది తర్వాత తీర్పు జరుగుతుందంటే ఇది ఎలాగా ఉందంటే ప్రియులారా, ప్రధాన యాజకుడు ఆ బలిని అర్పించేదానికి, ఎందుకంటే మనుషులు ఒక్కసారిని ఫ్లూరల్ కాదండి, ఆ ఫ్లూరల్గా చెప్పమంటే ఏమంటే ప్రధాన యాజకుడు అంటే ఒకడు కాదు కదా, అనేకులు ఆయా ఒక ప్రధాన యాజకుడు తర్వాత ఒకడు వస్తూ ఉంటారు కదా. ప్రధాన యాజకుడు ఫస్ట్ అహరోను, ఆ తర్వాత అతని కుమారులు వచ్చారు కదా. అలాగా మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత తీర్పు. అంటే చాలామందిని ఏమనుకుంటారంటే మనం బ్రతికున్న దినములో యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఏమండి సరే, లేదంటే అలా నమ్ముకోకుండా ఆయన వెంబడించకుండా మరణిస్తే నెక్స్ట్ వానికి మనుషులకి వెంటనే మరణము తర్వాత తీర్పు అంటే వాళ్ళకి నరకమే అని అనేస్తారు ప్రియులారా. కాబట్టి ఈ కాంటెక్స్ట్ ఏమంటే ఇది లోకములోనే మనుషులు అందరి గురించి చెప్పింది కాదు, అది ప్రధాన యాజకత్వం చేసేటువంటి ఆ మనుషుల గురించి. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి వస్తారు కదా ప్రధాన యాజకులు. కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ బలి చెల్లించేది, వాళ్ళు మరణం పొందేదాన్ని, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చేయాలి దాన్ని. నెక్స్ట్ అది చేసేసి వీళ్ళు బయటకు వస్తే దేవుడు ఆ బలిని ఆజ్ఞానించి దాన్ని అంగీకరించి వాళ్ళకి సమాధానం అనేటువంటి ఒక తీర్పునిచ్చేదానికి కారణం ప్రియులారా. అది దాని అర్థం ఇది. కాబట్టి దీనికి మనం ఎక్కడెక్కడికో పోవాల్సిన పనిలేదండి, అదే చాప్టర్ని పైన కింద చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది స్మాల్ కాంటెక్స్ట్. ఓకేనా? సో ఇందులో ఇంకోటి ఏముందంటే లార్జ్ కాంటెక్స్ట్. అంటే బైబిల్లో ఏమంటే ఒక అధ్యయనం, ఈ బైబిల్ అధ్యయనంలో ఈ లార్జ్ కాంటెక్స్ట్ విధానం అంటే దీంట్లో మనము ఒక వచనమును తీసుకొని దాని యొక్క వివరణ కొరకు అదే చాప్టర్లో వెతికితే దొరకదు. ఓకేనా? ఎలాగైతే యెషయా గ్రంథంలో చెప్పినట్టు కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నట్టు లార్జ్ కాంటెక్స్ట్ కాబట్టి అనేకమైన పుస్తకాల్లో ఉంటుంది ఈ యొక్క 66 పుస్తకంలో. ఓకేనా? దీనికి ఒక ఉదాహరణగా మనము రక్షణ అనే విషయాన్ని మనం తీసుకుంటాం. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడే రక్షించబడట దుర్లభమైతే భక్తిహీని పాపి ఎక్కడ నిలుస్తారంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే లోకంలో ఉన్నటువంటి సాధారణంగా రక్షణ పొందే గురించి కాదండి, సంఘమునకు ఇచ్చేటువంటి ఒక గొప్ప రక్షణ గురించి. ఎందుకంటే నీతిమంతుడు అయినంత మాత్రం సరిపోదండి, పరిశుద్ధుడు అయినంత మాత్రం సరిపోదు. ఆ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించేటువంటి వాళ్ళగా ఉంటేనే వాళ్ళు గొప్ప రక్షణ పొందుతారు. ఓకేనా? ఇది కొందరికి అర్థం కాక ఏం చెప్తారంటే నీతిమంతుడే రక్షించబడట దుర్లభమైతే అంటే దీన్ని బట్టి ఏం చెప్తారంటే ప్రియులారా, ఒకటే మాటగా ఏమండి, ఇప్పుడు రక్షించబడాలంటే నిత్య జీవం పొందాలంటే ఏమండి యేసుని ఇప్పుడే నమ్ముకోవాలా, అలా లేదంటే వాళ్ళకి నరకమే అని చెప్పేస్తారు ప్రియులారా. కాబట్టి రక్షణ అంటే ఏమండి లోకానికి ఇచ్చేది సర్వసాధారణమైన రక్షణ ఒకటి ఉంది, సంఘమునికి ఇచ్చేది గొప్ప రక్షణ, శ్రేష్టమైన రక్షణ గురించి ఉంది. పేతురు చెప్పింది సంఘమునకు ఇచ్చేటువంటి ఒక రక్షణ గురించి. ఓకేనా? అది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. సో పేతురు చెప్పినట్టుగానే పౌలు కూడా సంఘమునకు ఇవ్వబడే గొప్ప రక్షణ గురించి చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? చూసారా, ఇంత గొప్ప రక్షణను, ఇది సంఘములో వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక గొప్ప రక్షణ, పరలోకానికి వెళ్ళి అమరత్వమైన జీవనం పొందుకునే గొప్ప రక్షణ ప్రియులారా. ఓకేనా? అప్పుడు ఏమండి ఇన్ని రకాల రక్షణ ఉందని అడగొచ్చండి. చూడండి, సంఘమునికి ఇచ్చేది ఒక గొప్ప రక్షణ ఉంది, అలాగని సర్వలోకములో ఉన్నటువంటి మానవాళికి అనగా ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడి ఉంది కదా. అంటే ఇప్పుడు మరణించిన ప్రతి ఒక్కరికి ప్రభు 2వ రాకడలో మృతుల పునరుత్థానం ఇచ్చినప్పుడు 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన సత్యం గురించిన అనుభవాన్ని ఇచ్చినప్పుడు భూమి మీద అలనాడు ఆదాం పోగొట్టుకున్నటువంటి నిత్య జీవం పొందే అవకాశం ఉందే, అది మనుషులందరికీ ఇచ్చేటువంటి రక్షణ. ఈ మనుషులకి ఇచ్చే రక్షణ గురించి, సంఘమునికి ఇచ్చేటువంటి ఒక ప్రత్యేక గొప్ప రక్షణ గురించి, శ్రేష్టమైన రక్షణ గురించి ఒకే వచనంలో 2 చోట్ల 2 రక్షణ గురించి రాయబడిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
మనుషులకందరికీ రక్షకుడును ఉమ్, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన ఉమ్. జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. చూసారా ఏమండి, ఎంత బాగా మనుషులకు అందరికీ రక్షకుడును అంటే జనరల్ సాల్వేషన్. యేసుక్రీస్తు లోక రక్షకుడుగా వచ్చాడు కదండి, అందరికి ఇచ్చే రక్షణ. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా ఏమండి జీవము గల దేవుడు అంటే విశేషమైన రక్షణ విశ్వాసులకు, మనుషులకందరికీ సాధారణమైనటువంటి రక్షణ, జనరల్ సాల్వేషన్. ఓకేనా, ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఓకేనా, ఎందుకంటే బైబిల్లో 2 రకములైనటువంటి రక్షణ ఉంది. ఓకేనా, ఆయన విశ్వాసులకు మాత్రమే రక్షకుడు కాదు ప్రియులారా, మనుషులకు అందరికీ అంటే ఆదాము నుండి వచ్చినటువంటి సర్వ మానవాళికి కూడా యేసే ఏమైనాడండి, రక్షకుడుగా ఉన్నాడు. చూడండి, వాళ్ళకు కూడా దేవుడు రక్షణ ఇస్తాడు, క్రైస్తవులకు మాత్రమే కాదండి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. ఆయన ఉమ్, మనుషులందరూ రక్షణ పొంది ఉమ్, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఉమ్. ఇచ్చయించుచున్నాడు. చూసారా, ఎక్కడో చూడండి దేవుడు ఏమండి ఆయనకున్న ఆశ ఏం తెలుసా ప్రియులారా, కొంతమంది క్రైస్తవులకు మాత్రమే సత్యం చెప్పాలని, కొంతమంది క్రైస్తవులు మాత్రమే రక్షణ పొందాలని కాదు ప్రియులారా, మనుషులందరూ రక్షణ పొంది సత్యం గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవాలని ఆయన ఇచ్చేయించినాడు. అందరికీ సత్యం చెప్పాలా, అందరికీ కూడా రక్షణ కలిగించాలా. నెక్స్ట్ చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం. యెషయా 52:10. సమస్త జనముల కన్నుల ఎదుట ఉమ్, యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఉమ్, భూదిగంత నివాసులందరూ ఉమ్. మన దేవుని రక్షణ చూచెదరు. చూసారా, బూదిగంత నివాసులు అందరూ కూడా మన దేవుని యొక్క రక్షణను చూస్తారంట. సో ఇది జనరల్ రక్షణ. సో సంఘమును గొప్ప రక్షణ అంటే ఏమంటే ఈ సువార్త యుగములు అంటే ప్రభు యొక్క మొదటి రాకడ నుంచి 2వ రాకడ మధ్య ఈ యొక్క 2000 సంవత్సరములో ఎవరైతే ఏమండి దేవుని కొరకు తమ్మును తామును సజీవ యాగముగా సమర్పించుకొని ఏమండి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని మరణం వరకు ఏమండి ప్రభు ఒక బాటలో మార్గంలో నమ్మకంగా ఉంటారు, పిలువబడిన వారు అనేకులను, అందులో నుంచి ఏర్పరచబడిన వారు కొందరును, మరణం వరకు నమ్మకం ఉన్న మరీ కొందరు ఉన్నారే, అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క రక్షణనే ప్రియులారా గొప్ప రక్షణ. అది ఎలాగుందో అలాగనే మనుషులందరికీ కూడా సాధారణమైన రక్షణ అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క రాజ్యములో, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో, ఆ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఏమండి అందరికి పునరుత్థానం ఇచ్చి సత్యం కూర్చిన అనుభవ జ్ఞానమునిచ్చి ఏమండి ఆదాము ఆ రోజు పోగొట్టున్నట్టు చూసినారా, ఈ భూమి మీద నిత్య జీవాన్ని దానిని పొందుకునేదే సాధారణమైనటువంటి యొక్క రక్షణ. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు కాదండి, ఆయన సర్వలోకమునకు ఆయన ఏమండి లోక రక్షకుడు. ఎంత చక్కగా యోహాన్ చెప్పాడు కదండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:14లో, మరియు ఉమ్, తండ్రి తన కుమారుని ఉమ్, లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట ఉమ్. మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చూసారా, ఆయన సంఘానికి గొప్ప రక్షణ ఇచ్చేవాడు. ఏ రీతిగానో లోకాన్ని రక్షించేటువంటి యొక్క లోక రక్షకుడుగా మనం ప్రభువుని చూడొచ్చు. అదే 1 యోహాను 2:2 చూడండి. 1 యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఉమ్, మన పాపములకు మాత్రమే కాదు ఉమ్. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూసారా, ఆయన మన పాపాలకి శాంతికరం శిలువ మరణం ద్వారా, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడండి శాంతికరమై ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే క్రైస్తవులు మాత్రమే కాదని రక్షించేది. ఓకేనా, సో అందరికీ రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇలాంటి ఈ బైబిల్ అధ్యయనంలో ఈ స్టడీ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానములో లార్జ్ కాంటెక్స్ట్ పద్ధతులు ఆ క్రమములో మనం ధ్యానించినప్పుడు మనకు 2 విషయాలు బయటపడింది. ఒకటి, సంఘానికి గొప్ప రక్షణ ఉంది. రెండవది, మనుషులందరికీ కూడా ఏముందండి రక్షణ ఉంది. అంటే దీన్ని బట్టి ఇలాంటి మెథడ్స్ స్టడీస్ ద్వారా మనకు
యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక ఏమవుతుందండి తెలియపరచబడుతుంది. ఇప్పుడు ఇలాంటి మెథడ్స్తో మనం బైబిల్ ధ్యానించకపోతే యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళికను సంపూర్తిగా తెలుసుకోలేం. ఎక్కడో క్రైస్తవులకు మాత్రం ఇవ్వబడినటువంటి రక్షణ గురించి మాత్రం మనం తెలుసుకోగలం. కాబట్టి మనము బైబిల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమి, దేవుని యొక్క చిత్తమేమి, అసలు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ అన్ని మెథడ్స్లో ఈ స్టడీ ఆఫ్ కాంటెక్స్ట్, సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానం కూడా మనకు ఎంతో యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనము మరి ఇప్పటికి మనము 3 మెథడ్ చూసుకున్నాం. దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో మరి ఒక మెథడ్ని కూడా మనం ధ్యానం చేసుకొని ఇంకా బైబిల్లో ఉన్న సత్యం బాగా మనం తెలుసుకున్నట్లుగా మరి ఒక భాగములు కలుసుకుంటాం. సో ఇంతవరకు ఎంతో ఈ వాక్యాన్ని ఓపికతో ఉన్న మీకు అందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాం.